రక్షించాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ డ్రైవర్ల ఐక్యత, పరిష్కరించాలి మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే. డ్రైవర్లు ప్రాబ్లమ్స్ లో ఉన్నారని చెప్పేసి కొత్తగా వచ్చినప్పుడు కమిషనర్ గారికి మేము ఆల్రెడీ డ్రైవర్ల తరఫున ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు కమిషనర్ స్పందించి ఏఈ గారిని పిలిపించి ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు మెకానిక్ షెడ్ కోసం, పంచర్ దుకాణం కోసము ప్లస్ సర్వీసింగ్ సెంటర్ కోసము మేము టెండర్లు పెట్టాము, టెండర్లు అయిపోయింది, వర్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పి ఫైల్ చూపించడం జరిగింది. కానీ అంతంత మాత్రమే అది అంతకే ఉన్నది, ఇప్పటిదాకా ఏం కొలికి రాలేదు. ఇలా చూసుకుంటూ పోతుంటే ఈరోజు పెట్రోల్ బంక్ వాడు కూడా వేధించడం జరిగింది. ఇంతకుముందు మామూలుగా కూపన్ ఇస్తే డీజిల్ పోసేవాడు, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు వచ్చి డీసీ గారు వచ్చి బిల్లు కావాలి అది కావాలన్న తర్వాత పెట్రోల్ బంక్ వాడు వేధించడం స్టార్ట్ చేశాడు. కూపన్ అయిపోతే కూపన్ బుక్ కోసం 100 రూపాయలు డ్రైవర్ చెల్లించాలని చెప్పేసి, అలాగే కంప్యూటర్ బిల్లు తీయడానికి కోసం రూల్ అయిపోతే రూల్ డ్రైవరే పెట్టాలని చెప్పేసి ఈ రకంగా వేధిస్తుంటే డ్రైవర్ పని చేయాలన్నా ఈ వేధింపులకు గురి కావాలన్నా అతనికి ఇది ఒకటే మున్సిపల్గా పనిచేయడమే ఉందా? సంసారం అతని ఫ్యామిలీకి మెంబర్ నుంచి ఆలోచించడం లేదా? ఇది ఇంత నిర్లక్ష్యము అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అందుకనే నిన్న సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా సీసీ గారు ఎలాంటి స్పందించలేదు, ఎంహెచ్ గారు ఎలాంటి స్పందించలేదు. మరి ఈ రోజు వచ్చేసి వాళ్ళు అది ఇది అని చెప్పేసి మాకు కాకమ్మ కథలు చెప్పి సమ్మె విరమించాలని చెప్పిండ్రు. కావున మా డ్రైవర్లు దీనికి నిర్లక్ష్యం కఠినంగా వివరించడం జరుగుతుంది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె విరమించమని చెప్తున్నారు. కాబట్టి ఈ డ్రైవర్లందరం కలిసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి డ్రైవర్ల తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మొన్న రీసెంట్గా మా అధ్యక్షుడైన చంద్రసింహ గారు చనిపోతే అతని దహన సంస్కారాల కోసం మట్టి ఖర్చుకు డబ్బులు అడిగితే లేదు జీవో కాపీ అనడం చెప్పడం జరిగింది. తర్వాత మా యూనియన్లో పట్టుకొని మేము జీవో కాపీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దానిపైన కూడా ఎలాంటి స్పందన లేదు. కార్మికులు కష్టం చేస్తున్నారు, పబ్లిక్ నగర ప్రజల్ని కాపాడుతున్నారు. వాళ్ళు చనిపోతే దహన సంస్కారాలకు డబ్బులు ఇవ్వడానికి అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవుతలేదు. వాళ్ళ ఇంటి నుంచి ఏమంటలేము, గవర్నమెంట్ సొత్తుని ఏమంటున్నాము, CDMA సర్కులర్ ఇచ్చిన తర్వాత సర్కులర్ ప్రకారం డబ్బులు చెల్లించమని అంటున్నాము, కానీ దాన్ని కూడా చెల్లిస్తలేరు. అలాగే పైనగా ప్రభుత్వము మేడే కానుక 1000 రూపాయలు పెంచుతూ సర్కులర్ జారీ చేసింది శానిటేషన్ డిపార్ట్మెంట్. కానీ అప్పుడు 3 నెలల డ్రైవర్లకు శానిటేషన్ వర్కర్లకు ఇచ్చి తిరిగి మళ్ళీ 3 నెలల డబ్బులు డ్రైవర్ దగ్గర గుంజుకున్నారు. శానిటేషన్ కానీ సర్కులర్ ఇచ్చిన తర్వాత వాటర్ సెక్షన్ వాళ్ళకు స్పందించి వాటర్ సెక్షన్ వాళ్ళకి ఇస్తారు, కానీ మళ్ళీ డ్రైవర్లకు ఎందుకు ఇవ్వరు? దీనిపైన కూడా ఇమీడియట్గా మాకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గత అనేక సార్లు మున్సిపల్ కార్మికుల సమస్యల్ని, ప్రధానంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మున్సిపల్ కమిషనర్కు, అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ విననట్టుగా, చెప్పనట్టుగా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ కార్మికుల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు పెట్రోల్ బంకుల్లో ఏదైతే మున్సిపల్ డ్రైవర్లు వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటే అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్ బుక్స్ అయిపోతే ఏదైతే పెట్రోల్ బంక్ యజమాని ఇవ్వాల్సిన దాన్ని డ్రైవర్లని డబ్బులు చెల్లించమంటా ఉన్నారు. అట్లాగే బిల్లు రసీదులు ఏదైతే రోల్ ఉంటుందో అది అయిపోయినా డ్రైవర్లే కొనివ్వమని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మెకానిక్ షెడ్ లేక లక్షలాది రూపాయలు ఈరోజు ప్రైవేట్ మెకానిక్ షాపుల్లో దోచుకుంటా ఉన్నారు. తక్కువ డబ్బులకు ఖర్చు అయ్యేదాన్ని కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మున్సిపల్ పాలకవర్గమే ఇక్కడ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతోటి బండ్లని మెయింటైన్ చేయొచ్చు అనేటువంటిది అనేక మార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఇగో ఏర్పాటు చేస్తాం, అగో ఏర్పాటు చేస్తామని గత 4 సంవత్సరాలుగా వాయిదాలు వేస్తూ ఉన్నారు. కనీసం గాలి కొట్టుకోవడానికి కూడా ఈరోజు గాలి పంపు కూడా లేనటువంటి పరిస్థితి మనం మున్సిపల్లో ఉన్నది. అట్లాగే ఈరోజు మున్సిపల్ కార్మికులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత 2.5 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ యంత్రాంగం అధికారులు మాత్రం డ్రైవర్లకి 1000 రూపాయలు 3 నెలలు ఇచ్చి తిరిగి వాటిని వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు ఇస్తున్నప్పటికీ ఒక్క నిజామాబాద్లో మాత్రం అమలు జరపటం లేదు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏదైనా లీవులు అడిగితే లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. డ్రైవర్ల పట్ల అధికారులు చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. దాడులు జరిగినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఏదైతే ఈరోజు గత
15 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగిందో ఇప్పటి వరకు చర్చలకు పిలిచి సమస్యల్ని పరిష్కారం చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకొని డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు.